ఇప్పుడు హుద్హుద్ వస్తుంది, సైక్లోన్ వస్తుంది, సునామీ వస్తుంది, భూకంపం వస్తుంది అనేటటువంటి మన వాతావరణ శాఖ ముందు మనకి హింటిస్తారనమాట. హింటించే ఆ టైంకి అక్కడే ఉండమాకండి. ఉంటే మీరు చేసుకున్నారు ఆ విలయ తాండవం, ఆ ప్రకృతి ముందు మీరు తట్టుకోలేరు, అక్కడ నుండి పారిపోండి అని చెప్తే ముందుగానే మనకి వాతావరణ శాఖ ప్రభుత్వం అక్కడ రెడ్ అలర్ట్ స్టార్ట్. అదేవిధంగా ఈ 2027 మార్చి చుట్టూ చూసుకున్నట్లయితే రెడ్ అలర్ట్ నేనైతే స్టార్ట్ చేశా. సో మార్చి మొత్తం అదే మార్చి మొత్తం కూడా మీరంటే మార్చి పౌష్టికాలు ఉంటే మార్చి 31 దాకా మీరు ఏ విధమైనటువంటి ఏ చిన్న తుఫాన్లు ఏమి పెట్టుకోమాకండి. ఆ రోజు సైక్లోన్ వస్తుంది, ఆ రోజు హుద్హుద్ వస్తుంది. మీరు ఎన్ని సినిమాలు పట్టకొచ్చినా కానీ అందులో కొట్టకెళ్ళిపోతాయి అనేటటువంటిది ఇంటి ఇవ్వడం అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. అది రిలీజ్ డేట్ చెప్పట్లా, బెదిరెత్తండు వేరే మూవీస్ కి, వేరే హీరోస్ కి, వేరే ప్రొడక్షన్ హౌస్ కి వార్నింగ్ పాస్ చేస్తాడు సందీప్ రెడ్డి. ఆ రోజు ఎవడు రిలీజ్ డేట్ పెట్టుకోమాకండి. దానికి 10 రోజుల అవతల 20 రోజుల అవతల మొత్తం కూడా నా డేనే నడుస్తుంది. ఏ విధమైనటువంటి గవర్నమెంట్ నడవదో అప్పుడు స్పిరిట్ గవర్నమెంట్, వంగ గవర్నమెంట్ అని వస్తుంది. ఆ టైంలో ఎవడో కూడా కొత్త గవర్నమెంట్ పాస్ చేద్దామని వచ్చారంటే మట్టికి చాలా ఇదిగా ఉంటది ఈ కథ అనేటటువంటిది చెప్పడం అనమాట. సో మీరైతే ఈ డేట్ ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ డేట్ ఎవడు కూడా